దెన్ సేఫ్గా ఉండాలి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి అంటే మనం పుట్టినప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి సాల్ట్, షుగర్ మనం తినిపియొచ్చు పిల్లలకి? సో ఫస్ట్ బర్త్డే తర్వాత సాల్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఓకే. తీపి అనేది సెకండ్ బర్త్డే. మీరు షుగర్ అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే షుగర్ కాకుండా బెల్లం ఇవ్వచ్చు, తేనె పెట్టేసేయచ్చు, డేట్స్ పౌడర్ పెట్టేయచ్చు అనుకుంటారు. లేదు, ఈ యాడెడ్ షుగర్ అనేది అంటే ఆహారం మీద మీరు ఎక్స్ట్రా వేసే షుగర్లు ఏ అయినా, అది కొబ్బరి షుగర్ అయినా, డేట్ షుగర్ అయినా, బెల్లం అయినా 2 ఏళ్ళు నిండాక స్టార్ట్ చేయమని ఇప్పుడు గైడ్ లైన్స్. ఓకే. అంటే ఈ చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో అంటే వీళ్ళు ఎట్లాంటి ఫుడ్ తినొద్దు అంటే మీరేమని చెప్తారు మ్యామ్? మెయిన్గా ఇంట్లో చేసుకునే తినాలి ఓకే. చక్కగా. ప్రోటీను, కార్బోహైడ్రేటు, వెజిటబుల్స్, ఫ్రూట్స్. మనకు ఒక ఫుడ్ ప్లేట్ బొమ్మ దొరుకుద్ది మీరు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్ లైన్స్కి వెళ్తే. ఓకే. అంతంత రోజు ఎంత తిన్నా ఆ ప్రపోర్షన్ అలా మెయింటైన్ అయ్యేట్టు. అంటే నేను ఒక ప్లేట్ ఇలా తీసుకుంటే వాళ్ళు తిన్న ఫుడ్ అన్నీ వాటిలో పెడితే ఈ 2 ఇది కార్బోహైడ్రేట్స్, ఓకే, పిండి పదార్థాలు, రైసు, చపాతీ లాంటి, ఈ వెజిటబుల్స్, కొంచెం చిన్న భాగాలేమో ప్రోటీను అంటే మన పప్పు, గుడ్డు, మాంసం ఇలాంటివి, నట్స్ ఇలాంటివి, ఇది ఫ్రూట్స్. అండ్ పాలు, పెరుగు కలిపి 500 మిల్లీ లోపు ఉండాలి. ఇది ప్రపోర్షన్. ఎంత అనేది బిడ్డ నిర్ధారించుకోవాలి. బిడ్డ సరిగా తింటలేదనుకో టీవీలు చూపించి బలవంతాన తినిపించకూడదు. ఎందుకు తింటలేదు, ఎందుకు ఎదగట్లేదు అనేది డాక్టర్కి చూపించి, అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉందా, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా, వర్మ్స్ ఉన్నాయా పొట్టలో, ఇంకేదన్నా నోట్లో పుండ్లు ఉన్నాయా, ఇంకేదన్నా కారణం ఉందా పేగుకు సంబంధించి చూసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు తింటారు. అంతేకాని టీవీలు చూపించి తినిపించడం, బలవంతం మొబైల్ ఫోన్స్ పెట్టి బొమ్మలు చూయించుకుంటూ అది తప్పు. దాన్ని డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటారు. ఫోర్స్ ఫీడింగ్తో సమానం అది. సో అది బలవంతాన్ని తినిపించినట్టే. సో ఆ బిడ్డకి ఆ ఫుడ్ రుచి తెలీదు, ఏదో తినేస్తూ ఉంటాడు. పెద్ద అయ్యాక కూడా అలాగే తింటాడు. ఆకలి తీరింది అనే ఐడియానే రాదు. మరి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. సో నాట్ అలౌడ్.